చార్మినార్. ఈ పేరు వినగానే మన కళ్ల ముందు ఒక అద్భుతమైన కట్టడం మెదులుతుంది కదా. కాని ఆ అందమైన రాళ్ల కింద ఒక భయంకరమైన కథ, ఒక నగరం యొక్క గుండెచప్పుడు దాగి ఉంది. ఈరోజు మనం గర్వంగా చెప్పుకునే హైదరాబాద్ ఒకప్పుడు మరణంతో పోరాడి గెలిచిన నగరం. అసలు ఏంటా కదా, ఆ అందమైన గోపురాల వెనుక దాగి ఉన్న ఆ చీకటి రహస్యమేంటి? పదండి, ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు మనం కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్దాం, 16వ శతాబ్దంలోకి. అప్పటి గోల్కొండ రాజ్యం ఎంత వైభవంగా ఉండేదో తెలుసా? వీధులన్నీ జనంతో, జీవితంతో కళకళలాడుతూ ఉండేవి. వ్యాపారం, సంస్కృతి అన్నీ ఉచ్చస్థాయిలో ఉన్నాయి. అంతా ప్రశాంతంగా ఉంది. కాని ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. వాళ్లకు తెలియకుండానే ఒక నిశ్శబ్ద శత్రువు అడుగులో అడుగు వేస్తూ నగరంలోకి వచ్చేసింది. ఆ శత్రువు పేరే ప్లేగు. ఆ పేరు వింటేనే ఒళ్ళు జలధరించే ఒక భయంకరమైన మహమ్మారి నగరం యొక్క ఆనందాన్ని ఒక్కసారిగా ఒక నల్లటి నీడలా కమ్మేసింది. అసలు ఎవరికీ అర్థం కాలేదు ఇదేంటి, ఎక్కడ్నించొస్తోంది అని. కాని అది మాత్రం తన పని తాను చేసుకుంటూ పోయింది. మొదట ఓ చిన్న జ్వరంలా మొదలయ్యేది. తర్వాత శరీరంపై భయంకరమైన వాపులు. ఇంకేముంది, కొన్ని రోజుల్లోనే మరణం. తప్పించుకోవడానికి దారే వేదు. ప్రాణాలను గాలిలో దీపాల్లా ఆర్పివేసింది. ఒకప్పుడు జనంతో నిండిన వీధులు ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయాయి. అడుగుల శబ్దం వినిపించాల్సిన చోట భయంకరమైన నిశ్శబ్దం. నవ్వులు వినిపించాల్సిన ఇళ్లల్లో ఏడుపులు. జీవితం స్థానంలో భయం రాజ్యమేళుతోంది. ఇదంతా చూస్తూ ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు మొహమ్మద్ కులీ కుతుబ్ షా తన ప్రజలు తన కళ్ల ముందే అలా పిట్టల్లా రాలిపోతుంటే ఆ బాధను తట్టుకోలేకపోయాడు. ఆయన గుండె బద్దలైపోయింది. ఆ క్షణంలో ఆయన కేవలం ఒక పాలకుడు కాదు, తన ప్రజలు చనిపోతుంటే చూస్తూ నిస్సహాయంగా నిలబడ్డ ఒక మనిషి. తన కలల నగరం తన కళ్ల ముందే ఒక శ్మశానంలా మారిపోతుంటే వెలవెల్లాడిపోయాడు. అప్పుడే అతను ఆకాశం వైపు చూసి ప్రార్థించాడు. అది ఒక రాజు ఆజ్ఞ కాదు, ఒక మనిషి ఆవేదన. దేవా, ఈ మహమ్మారిని ఆపు. నా ప్రజలకు మళ్లీ ప్రాణం పోయి వాళ్లు మళ్లీ బతికితే గనక ఈ నగరం ఎప్పటికీ గుర్తుంచుకునేలా ఒక అద్భుతమైన చిహ్నాన్ని నిర్మిస్తాను అని మొక్కుకున్నాడు. ఆ ప్రార్థనలో ఎంత ఆర్తుందో ఏమో, కథలో ఒక అద్భుతమైన మలుపొచ్చింది. ఆ చీకటిని చీల్చుకుంటూ ఒక చిన్న ఆశకిరణం కనిపించింది. కొన్ని రోజులు, వారాలు గడిచేసరికి అద్భుతం జరిగినట్టు పరిస్థితి మారింది. మరణాల సంఖ్య తగ్గింది. భయం స్థానంలో ధైర్యం వచ్చింది. నిశ్శబ్దం పోయి నెమ్మదిగా మళ్లీ నవ్వులు వినిపించడం మొదలయ్యాయి. హైదరాబాద్ మళ్లీ ఊపిరి పీల్చుకుంది. ఇక రాజు తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. వెంటనే పని మొదలైంది. అది కేవలం రాళ్లతో కడుతున్న కట్టడం కాదు, అది ఆశతో, నమ్మకంతో, ఒక వాగ్దానంతో కడుతున్న నిర్మాణం. చివరికి 1591వ సంవత్సరంలో ఆ మహానిర్మాణం పూర్తయింది. అదే మన చార్మినార్. 4 మినార్లు 4 దిక్కులా వ్యాపించిన ఆశకు ప్రతీకలుగా నిలబడ్డాయి. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు విషయం ఇక్కడే ఉంది. అయితే అందరూ అనుకుంటున్నట్టు ఇది కేవలం ఒక విషాదానికి గుర్తుగా కట్టిన స్మారకమేనా? లేక దాని వెనుక మనలో చాలామందికి తెలియని ఇంకేదైనా పెద్ద కారణముందా? చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే అది కేవలం ఒక స్మారక చిహ్నం కాదంట, అదొక యాక్టివ్ సెంటర్. అంటే ఆ 4 మినార్ల కింద ప్రజా సహాయ కేంద్రాలు నడిచేవి. దాని చుట్టూ జబ్బుపడిన వాళ్ల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. నగర ప్రజలకు మంచినీళ్లు అందించే వ్యవస్థను కూడా అక్కడి నుంచే నడిపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే చార్మినార్ ఆనాటి పబ్లిక్ హెల్త్ సిస్టంకు ఒక గుండెకాయ లాంటిది. ఒక నగరం మళ్లీ బ్రతకడానికి సెంటర్ పాయింట్గా నిలిచింది. అందుకే అది మరణానికి కట్టిన చిహ్నం కాదు, అది జీవితానికి, పునర్జన్మకు కట్టిన ఒక ఆలయం. కాని కొన్ని వందల సంవత్సరాలు గడిచేసరికే ఆ నిర్మాణం వెనుక ఉన్న అసలైన అర్థం, ఆ గొప్ప ఉద్దేశ్యం నెమ్మదిగా మరుగున పడిపోయింది. ఈరోజు మనం చార్మినార్ని ఎలా చూస్తున్నాం? ఒక టూరిస్ట్ అట్రాక్షన్, ఒక మంచి ఫోటో తీసుకునే స్పాట్, అంతే. కాని ఆ రాళ్ల వెనుక కొన్ని వేల ప్రాణాల కథ, ఒక రాజు చేసిన ప్రార్థన, ఒక నగరం యొక్క పునర్జన్మ, ఇవన్నీ దాగి ఉన్నాయి. మనం చరిత్రను చూస్తున్నప్పుడు నిజానికి ఏం చూస్తున్నాం?
మన కళ్లకు కనిపిస్తున్న రాళ్ల వెనుక మనకు కనిపించని ఎన్నెన్ని కథలను మనం మిస్ అవుతున్నాం ఒక్కసారి ఆలోచించండి.